భరద్వాజ గారు కోట శ్రీనివాసరావు చనిపోయారు. తెల్లారేసరికి మళ్ళీ ఇంకొక మరణ వార్త, బి సరోజాదేవి గారు చనిపోయారని చెప్పేసి. అవును, ఏంటి సీనియర్ ఆర్టిస్టు. ఎస్, ఆవిడకు కూడా 87 ఏళ్ళు. 87 ఏళ్ళు. 87. అయితే ఆవిడ 17 ఏళ్ల వయసులోనే కెరియర్ ప్రారంభించారు. 17 13 17. అంటే నిజానికి ఆవిడ అంతకు ముందు కన్నడలో 2-3 సినిమాల్లో కనిపించారు. చింతామణి ఇలాంటి సినిమాల్లో ఆవిడ కనిపించినప్పటికీ కాళిదాస అనే సినిమాతో ఆవిడ కెరియర్ ప్రారంభమైనట్టుగా అనుకోవాలి. స్టేజ్ మీద ఆవిడ గానం చేసేవారు, డ్యాన్స్ చేసేవారు. అలా ఒక పెర్ఫార్మెన్స్లో ఆవిడని చూసి హోసన్న భాగవతారని ఆయన తీశాడు ఆ సినిమా కాళిదాస. ఆ సినిమాలో తీసుకున్నాడు ఆవిడని. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అధికారికంగా ఆవిడ సినిమా ప్రయాణం మొదలైన తర్వాత 57లో పాండురంగ మహత్యం సినిమా కోసం తెలుగులోకి వచ్చారు ఆవిడ. అంతకుముందు తమిళ్లో చేశారు, కన్నడలో చేస్తూ తమిళ్లో కూడా చేస్తూ అలా తెలుగులోకి వచ్చారు. తెలుగులో ఆవిడ మొదటి సినిమా పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం NAT వారి సినిమా. రామారావు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఓకే. కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్. కమలాకర్ కామేశ్వరరావు గారికి మొదటి హిట్ సినిమా అది. అలా ఆ సినిమాలో ఆవిడకి తెలుగు కొత్త, ఇక్కడేమో రామారావు గారు కాంబినేషన్లో సీన్లు, డైలాగులు. దాంతో ఆవిడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఆ సినిమాకి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసేవాడు. ఆయనకి అర్థమైంది పరిస్థితి. అర్థమయ్యి ప్రతి సన్నివేశానికి ముందు ఆయన వివరించి చెప్పి, ఇది పరిస్థితి, మీరు ఇలా నటించాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, డైలాగ్ ఇలా చెప్పాలి అని చెప్పి ఆయన ట్రైన్ చేసేవాడు ఇవి ప్రతి సీన్కి. పుండరీకాక్షయ్య గారు. అందుకని ఆవిడ చాలా ఇంటర్వ్యూల్లో పుండరీకాక్షయ్య గారిని ఒక రకంగా గురువుగా చెప్తూ ఉండేది. అలా మొదలైంది ప్రయాణం. అలా కొనసాగే ప్రాసెస్లో ఆవిడ భూ కైలాస్లో చేశారు రామారావు గారితో. ఆ తర్వాత సీతారామ కళ్యాణంలో చేశారు, అదే బ్యానర్లో NATలో ఆయన డైరెక్షన్లో. రామారావు గారు మొదటిసారి డైరెక్షన్ చేసినటువంటి సినిమా సీతారామ కళ్యాణం. అలాగే MGR మొదటిసారి డైరెక్ట్ చేసినటువంటి నాడోడి మన్నన్ సినిమాలో కూడా ఈవిడే హీరోయిన్. అదే ఆవిడ జీవితంలో ఒక రికార్డ్. MGR డైరెక్ట్ చేసిన మొదటి సినిమాలోను, NTR డైరెక్ట్ చేసిన మొదటి సినిమాలోను ఈవిడే హీరోయిన్. ఆ తర్వాత విజయ బ్యానర్లో జగదేక వీరుని కథ. అవును, మంచి సినిమా. జగదేక వీరుని కథలో ఆహా హలా అని ఒక డైలాగ్ ఉంటుంది టిపికల్గా. పింగళ నాగేంద్రరావు గారు హలా అంటుంది, అంటే పలకరింపు. ఇప్పుడు హలో అంటున్నాం. అవును, ఈ హలో అనే దానికి కొంచెం షార్ట్ ఫామ్ చేసి అలా తయారు చేశాడే, కొంచెం జానపద ధోరణిలో. ఈవిడ డైలాగులకి ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉండేవాళ్ళు. ఈవిడ డైలాగ్ డెలివరీ చేసే పద్ధతి ఇదంతా. ఇప్పటికీ చాలామంది పాత వాళ్ళు ఎవరైనా ముద్దుగా మాట్లాడుతుంటే బి సరోజాదేవిలాగా ముద్దుగా మాట్లాడుతోంది అంటారు. అదొక ప్రొవర్బ్గా మారిపోయింది. అలా ఆవిడ డైలాగ్ చెప్పే పద్ధతి కూడా. అలాగే గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ 2 క్యారెక్టర్లు చేసింది ఆవిడ. ఎక్కువ రామారావు గారితోనూ నాగేశ్వరరావు గారితోనే ప్రయాణం ఉంది. కళ్యాణ పరసు అని తమిళ్లో ఒక సినిమా చేశారు ఈవిడ. శ్రీధర్ గారి డైరెక్షన్. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్ దాదాపు తెలుగులో ఆ సినిమా రీమేక్ చేశారు, పెళ్లి కానుక అనే పేరుతో. అదే క్యారెక్టర్ తెలుగులో చేసింది ఆవిడ. అదే సినిమాని నజరానా అనే పేరుతో హిందీలో తీశాడు ఆయన. శ్రీధర్ గారే డైరెక్టర్ అక్కడ కూడా. రాజ్ కపూర్ హీరో. అయితే ఆ టైంలో శ్రీధర్ గారికి ఈవిడికి చిన్న వివాదం. కొంత షూట్ అయిన తర్వాత ఈవిడిని తీసి వైజయంతిమాలను పెట్టాడు ఆయన. అది ఒకటి వివాదం తప్ప ఆవిడ జీవితంలో వివాదాలు లేవు. వివాద రహితంగానే నడిచింది. ఆవిడకి 67లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆ తర్వాత పద్మభూషణ్ పురస్కారం తీసుకున్నారు ఆవిడ కేంద్ర ప్రభుత్వం నుంచి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి NTR స్మారక పురస్కారం తీసుకున్నారు ఆవిడ. ఇలా ఆవిడ ప్రయాణంలో ఈ పురస్కారాలతో పాటు నటిగా ఆవిడ ప్రయాణం అంటే ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట. అది సరోజాదేవి గారే అభినయం. అలా మంచి డాన్సర్ ఆవిడ, మంచి డాన్సరు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి మొదటి కలర్ సినిమా అమరశిల్పి జక్కనలో కూడా ఈవిడే హీరోయిన్.
అలా చాలా మెమరీస్ ఉన్నాయి ఆవిడ సినిమా ప్రయాణంలో. ఓకే ఓకే. అలాగే రామారావు గారి దానవేరు సూరకర్ణ 77 నాటికి ఆవిడ హీరోయిన్ పాత్రలు చేయటం ఆపేసిన తర్వాత 77లో తిరిగి దానవేరు సూరకర్ణ సినిమాలో కర్ణుడి భార్యగా నటించింది ఆవిడ. అలా రామారావు గారితోనే ఎక్కువ చేసింది ఆవిడ. తర్వాత కేవీ రెడ్డి గారి సినిమాల్లో ఉమాచండి గౌరీ శంకరుల కథలో నటించింది ఆవిడ. కృష్ణార్జున యుద్ధం లో నటించారు ఆవిడ. తర్వాత దానికంటే ముందు జగదేక వీరుని కథ. ఈ ప్రాసెస్లో కేవీ రెడ్డి గారు ఒకసారి ఉమాచండి గౌరీ శంకర్ల కథ ఆ టైంలో బి సరోజాదేవి గారి గురించి ఒక అభిప్రాయం చెప్పాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఒక వైట్ పేపర్ లాగా వస్తుంది ఆ అమ్మాయి సెట్కి, చెప్పింది జాగ్రత్తగా వింటుంది ఒక మంచి విద్యార్థినిలాగా, విని మ్యాక్సిమం తనకు అర్థమైన మేరకు 100% పెర్ఫామ్ చేస్తుంది, చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంది, వినయం ప్రధానంగా ఉంటుంది, ఒక గుడ్ స్టూడెంట్ గుడ్ లెర్నర్ అని చెప్పి మాట్లాడాడు ఆయన. అది ఆవిడకి అద్భుతమైనటువంటి కాంప్లిమెంట్. ఆ తర్వాత ఆ రోజుల్లో రామన్న అని ఒక డైరెక్టర్ ఉండేవాడు. ఆయన తెలుగులో ఎన్టీఆర్తోనూ తమిళ్లో ఎంజీఆర్తోనూ బైలింగ్వల్స్ చేసేవాడు. ఓకే. మంచి చెడు ఇలాంటి సినిమాలు ఒకే సెట్లో ఒకే కాస్ట్యూమ్ మీద నడిచేవి సినిమా. ఈవిడ కామన్ 2 సినిమాల్లోనూ ఈవిడే హీరోయిన్. ఓకే. ఎంజీఆర్ చేసి వెళ్ళిపోగానే రామారావు గారు చేసేవాడు. ఓకే. ఇలా మనకు ఆ సినిమాలు చూస్తే అర్థమైపోతాయి, ఆ పాటలు చూస్తే ఒకే లొకేషన్లో షూట్ చేశారు ఇవి అని. ఈవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈటీవీ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తూ, ఆ టైంలో అంటే ఇక్కడ రామారావు గారు ఒక పద్ధతిలో చేస్తాడు, ఈయన ఎమోషన్స్ ఒకలా ఉంటాయి, వీటికి మ్యాచ్ చేయాలి అంటే డైరెక్టర్ గారు చాలా ఈజీ అనుకునేవాడు రామన్న గారు, ఇక్కడ చేసిందే అక్కడ చేయమ్మా అనేవాడు ఆయన. కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎమోషన్స్ వేరు, టైమింగ్ కూడా, ఎంజీఆర్ గారి ఎమోషన్స్ వేరు. ఈ ఎమోషన్స్ని ఇక్కడ మ్యాచ్ చేయాలి, ఆ ఎమోషన్స్ని అక్కడ మ్యాచ్ చేయాలి, ఈ కష్టం ఎవరికి తెలుసు అన్నది ఆవిడ. అలా అది దాదాపు 5-6 సినిమాలు, ఇంటికి దీపం ఇల్లాలే సినిమా కూడా అలా తమిళ్లోనూ తెలుగులోనూ ఒకే సెట్ మీద తీసిన సినిమా. ఇక్కడ రామారావు గారు మ్యాచ్ చేయాలి, ఇలాంటి కష్టాలు ఉండేవి ఆవిడకి. అలా హిందీలో కూడా ఆవిడ దాదాపు 15 సినిమాల దాకా చేశారు, అందరు హీరోలతోనూ చేశారు. దిలీప్ కుమార్తో చేశారు, షమ్మీ కపూర్తో చేశారు, ఆ తర్వాత సునీల్ దత్తో చేసింది ఆవిడ. అలా జాతీయ స్థాయిలో ఒక గ్లామర్ తారగా ఆవిడకి ఒక ఇమేజ్ ఉంది. అలాగే విపరీతమైనటువంటి స్నేహ హృదయం ఉన్నటువంటి నటి ఆవిడ. ఆ జనరేషన్ హీరోయిన్స్ అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఆవిడకి. ఆ ఫ్రెండ్షిప్తో ఎవరైనా సరే సొంత సినిమా తీసేటప్పుడు బి సరోజాదేవిని అప్రోచ్ అయ్యేవాళ్ళు. అలా కృష్ణ గారు కూడా 12 కాపురం సినిమాలో క్యారెక్టర్కి ఆవిడని ప్రిఫర్ చేసి తీసుకొచ్చారు. ఇలా ఆవిడ ప్రయాణంలో అంటే ఆ జనరేషన్ హీరోయిన్స్ ఉన్న రోజుల్లో జమున గారు ఉన్న టైంలో ఆవిడ తరచూ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడని కలవకుండా వెళ్ళేది కాదు. అలాగే విజయ నిర్మల్ని వీళ్ళందరినీ కలవకుండా ఆవిడ వెళ్ళేది కాదు హైదరాబాద్ ఏదైనా పని మీద వస్తే. అంత స్నేహపాత్రమైనటువంటి హృదయం ఆవిడది. ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోవటం అనేది నిజంగా బాధాకరమే. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అభిమానులకి బాధాకరమైనటువంటి విషయం, అలాగే ఎంజీఆర్ అభిమానులకి బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళతో ఎక్కువ సినిమాలు నటించినటువంటి హీరోయిన్ ఆవిడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.